గోపి వెనక్కిరా, కిరణ్ వెనక్కిరా. ఫోన్ కొంచెం తీయాలి. కృష్ణ యాదవ్ ఎప్పుడు తెచ్చిన వడ్లు? అప్పుడు ఇప్పుడు విత్తనాలు వాడవా లేకపోతే వారం 20 రోజులకు వస్తుంది. ఇవాళకి ఎవరు రాలే, ఎవరు రాలే. బోనస్ అన్నది కొంటలేరు. ఏమంటుండ్రు అడిగితే? ఏమంటే మ్యాచ్ అడుగుతారు, 14, 13 అడుగుతారు. ఎట్లా సార్ నష్టపోతలేమా సార్? ఇప్పుడు ఏమి పూరి అంటే ఎట్లా బతకాలి? మా కడుపు కొడుతున్నారు, ఎట్లా చేయాలి సార్? మేము ఎట్లా బతకాలి? ఆ నీళ్లు పోతే డ్యామ్ అయిపోతే అది అయిపోతే మేము మోటార్ పోయి కష్టపడి మేము చేసుకొని ఇంత కష్టపడి దుమ్ము వంగ మేము చేస్తుంటే కూడా మా కడుపు కొడుతున్నారు. నేను తెచ్చి 10 రోజులు. ఏమంటుండు? ఏమని అంటున్నాడంటే ఇంకా గెలకాలంటే చూస్తారు, గెలకాలి. ఊరి మీద వడ్లు బయట అమ్ముకుంటున్నారు ఎవరన్నా? ఎంత కమ్ముతున్నారు బయట? వడాలు వాళ్ళు ఇయ్యరా? రోజు 30 రూపాయలు కిరాయి. ఎన్ని పడాలు తీసుకోవాలి ఒక్కొక్కరు? 10 పాడాలు 5 పాడాలు ఎట్లా అవసరం ఉంటే అట్లా హోటల్ అంటే 6 మూడు 180 రోజు 180 కిరాయి. 10 రోజులు అంటే 1800 దానికి మన గెలకని 500 ఒక మంచి కూలి మంచి ఎంత మందిని పెట్టుకున్నా. ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలు తోలిండా? భూమి పైసలు రాలేదు. కేసీఆర్ ఇస్తుండే కదా, మళ్ళీ ఇస్తుండే. మళ్ళీ ఎందుకు రాలేదు? వేస్తా అని కూడా మళ్ళీ ఆయన వేస్తలేడు, మమ్మల్ని ఎండబెడుతున్నాడు. ఆకలి కొని భూమి పైసలు వల్లే ఏమి లేవు. ఉన్న దినాలు మీరు వేసిన కాడికి ఏదో బుక్కడి తిన్నాం, కడుపుగా తిన్నాం, చేసినాం. ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి మరి ఏమనుకుంటున్నామంటే మమ్మల్ని పొట్ట సంపానికనే ఉన్నాను. మరి ఎవరు వేసినాం సార్? మేము వేసినాం సార్. ఎప్పటికైనా మేము ఇంకా మాట్లాడుతున్నాం. మేము ఎప్పటికి వేయలేదు, ఇక్కడ వేసినాం కాబట్టి 4000 అని చెప్పిన 2000 4000 ఇస్తానే కదా. 1 తారీఖు 4000 ఇస్తానే కదా. రూపాయలు 4000 పింఛనా? 2000 4000 ఇచ్చే 2000 కూడా నెల కొట్టేసాడు. బస్సు తగ్గిపోతామని ఆశ ఉంటుంది ఎవరికైనా. ఆ ఆశ కూడా బస్సులు ఆపుతలేరు. ఛార్జీలు ఇస్తున్నారు.
నువ్వు ఇక్కడ అరే దొబ్బు బాబు నువ్వు ఇంకా సగం కూడా ఆ గురుమూర్తి దేవుని మీద ఒట్టుపెట్టే కదా అప్పుడు కాదు గురుమూర్తి దేవుని మీద ఒట్టుపెట్టి 15 ఆగస్టు కల్లా ఇంత రుణమాఫీ దేవుని మీద ఒట్టుపెట్టి మాట గురుమూర్తి చెయ్యి మంచిగా మొక్కుకొని మంచిగా చేస్తున్నాడు. ఇప్పుడు మామూలు అనుకుంటా ఇట్లా చంపితే మేమేం చేస్తాం? ఈ ఎండల వాడి ఎన్ని పోయినాయి మార్కెట్లు ఎన్ని పోయినాయి బయట బయట బయటకే పోతుంది బయటకే ఎందుకంటే వస్తలేదు. నీ పేరేంటి శాంతమ్మ 6 ఎకరాలు 6.5 సన్నం పట్టు పండించినావు పండించి బయటకి ఎందుకు అమ్మినావు మరి ఎన్ని రోజులు చూసినావు వారం చూసి చూసి వీళ్ళు మనకపోతే బయట ఏం ధర మీకు 2800 రావాలి కదా బోనస్ ఇస్తాను కదా 500 వస్తలేరు కదా చెప్పుకోమే ఉంది కానీ సుంకులు 500 అడుగుతున్నారు ఏం చెప్తారో అదే రాసుకొని పోతారు. వాళ్ళు అంత పెద్ద వాళ్ళకు కడుపు నిండా అన్నం ఉంటుంది. మేము ఇక్కడ ఇంత కష్టం చేసి కూలలో కూల వేసుకోతే ఎట్లున్నా సార్? ఒక మాట చెప్పండి సార్. అంతే కదా సార్? చుగాలకు నీళ్ళు లేవు. మేము ఉల్లి కూడా వచ్చింది మొత్తం పంట నష్టమైంది. మరి దానికి బాధ్యత ఏం చేసాము? బ్యాంకు పోతున్నా రుణమాఫీ కాలేదా వంట ఖరాబ్ చేయకునే వంట ఖరాబ్ దుల్పండి